ఏం రంగమ్మా లేటు? అదే అమ్మగారు, నా కూతురు బర్త్డే కదా ఈ రోజు, అందుకే కొత్త డ్రెస్ వేసుకుని రెడీ చేసుకుని వచ్చే తాలకు లేట్ అయింది. అవునా, హ్యాపీ బర్త్డే. తీసుకో నాన్న. షన్ను తీసుకోద్దు. అదే అమ్మగారు, చాక్లెట్ ఏం తీసుకోవడం లేదు అమ్మగారు. చాక్లెట్ తీసుకున్నాను. సంతకాడ అమ్మగారు పెద్ద కేక్ తెప్పించి నీకు కోపిస్తాలే. తీసుకో. ఇది పెద్ద ప్లాన్ వేసిందే. ఏవండి? ఏంటి సువి? రంగమ్మ కూతురు బర్త్డే అంటండి. రంగమ్మ మన దగ్గర చాలా రోజుల నుంచి పనిచేస్తుంది కదా, సాయంత్రం కేక్ తెప్పియండి, కట్ చేపిద్దాం. సరే సువి. అయ్యగారు కేక్ తెచ్చారా? అయ్యో అమ్మగారు, అయ్యగారు నేనేదో సరదాగా అంటే నిజంగా తెప్పించారా? అవును రంగమ్మ, రా కేక్ కట్ చేపిద్దాం. సరే అయ్యగారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. రండి అమ్మగారు, అయ్యగారు కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు. ఆ పెట్టుకో. ఇలాంటి బర్త్డేలు 100 బర్త్డేలు చేసుకోవాలి. అమ్మగారు అయ్యగారులో నువ్వు చాలా ఎదిగిపోవాలమ్మా. ఆ పెట్టుకో నాన్న. హ్యాపీ బర్త్డే షణ్ముఖి. ఆ పెట్టుకోండి అమ్మగారు. ఆ పెట్టుకోండి అయ్యగారు. కేక్ ఇంకా మిగిలిపోయింది. ఐడియా అమ్మగారు, మా ఆయన ఫోన్ చేశారు అమ్మగారు, పాపని తీసుకొని సినిమాకి వెళ్దామని. వెళ్ళొస్తున్నా. సరే రంగమ్మ. అమ్మగారు, కేక్ పైన ఈగలు వాళ్తున్నాయి, ఇంటికి తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెడతానా? సరే. ఈ కేక్ తీసుకుపోయి అందరు పంచితే డబ్బులు వస్తాయి. మా పాప పుట్టినరోజు కేక్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే నాన్న, ఇదిగో డబ్బులు. థ్యాంక్స్ అమ్మా. అన్నా, మా పాప పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. డబ్బులు తీసుకో పాప. అన్న కేక్ తీసుకో. అన్న, మా పాప పుట్టినరోజు కేక్ తీసుకో. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. ఇదిగో డబ్బులు తీసుకో. ప్లాన్ వర్కౌట్ అయింది రోయ్. డబ్బులు అబ్బో, ఇదే బానే ఆదాయం వచ్చింది అన్నిటి మీద. అబ్బా, సినిమా టికెట్ డబ్బులు వచ్చినాయి. సినిమా కొనంపా. ఏం కావాలి బాబు? మేడం నాకు మేడం అన్నాడంటే చదువుకున్న పిల్లకాయలా ఉన్నాడు. ఇంగ్లీష్ లో డీల్ చేస్తా. ఓకేనా హెల్ప్? అబ్బా ఇంగ్లీషే. యా. ఏంటబ్బా మేడం అంటే ఇంగ్లీష్ లో అడుగుతుంది, మనకి రాదా ఇంగ్లీషు? ఎట్టో అట్ట కవర్ చేయాల. టెల్ మీ, ఓకేనా హెల్ప్? పసుపు పూరి, కారం పూరి, దహి పూరి, ప్యాక్. ఏంటి? పసుపు పూరి, కారం పూరి, దహి పూరియా? ఏం పిల్లక ఎక్కడో చేం మాట్లాడుతున్నావు? ఇక్కడ పానీపూరి ఉంటదా? ఒసే, ఇంగ్లీష్ లో అడిగి నువ్వు తప్పు చేసావు. బీ పేషెన్స్. ఏం కావాలి నాన్న? అదేదో ముందే తెలుగులో ఏడవచ్చు కదా. ఇప్పుడు ఏం కావాలో చెప్పరా? పసుపు పొడి, కారం పొడి, ఇంకోటేదో దహిపూరి అన్నావు, అదేంట్రా? ధనాల పొడి. అబ్బో, పాటు మళ్ళీ సార్ రాసుకో. మళ్ళీ ఇచ్చేకి ఇంత హంగామానా? కస్టమర్. బీ పేషెన్స్. ఏం చెల్లమ్మా, బాగున్నావా? ఎవరన్నా నువ్వు? ఏం నన్ను గుర్తుపట్టలే? గుర్తుపట్టక నువ్వేమైనా పవన్ కళ్యాణ్ లేక చిరంజీవే? అంటే పవన్ కళ్యాణ్ లా ఉన్నానా? ఆహా, బాబు కరెక్ట్ గా చూసి చెప్పు, నేను ఎట్లున్నా? అన్న కరెక్ట్ గా చెప్పాలా? కరెక్ట్ చెప్పు బాబు, కరెక్ట్ చెప్పు, బాగా చెప్పాలి చూడు. అన్న కరెక్ట్ గా చెప్తా, నువ్వేమనుకోవు కదా. చెప్పు చిన్ను. మా బర్నింగ్ స్టార్ సంపలా ఉన్నావు. బర్నింగ్ స్టారా? ఏం రా, ఏమన్నావు? ఏం రంగ మా గలాట? నేను చూస్తాలే అమ్మగారు. బాబు ఏంది గలాట? నీకేం కావాలా? కురుకురే అక్క. ఇదిగో. చూసినాం బో, నువ్వన్నా నిజం చెప్పక్క, నేను పవన్ కళ్యాణ్ లా ఉన్నా కదా. కస్టమర్ ని చూడు, ఏం కావాలో. హోల్డ్ ఏన్. ఏం కావాలన్నా నీకు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? అబ్బా, ఎవరన్నా నువ్వు? బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అన్నా బాగున్నావా? బాగున్నా చెల్లమ్మా. ఏం కావాలన్నా? సబ్బు తమ్మని చెల్లమ్మ మా ఆవిడ. ఏ సబ్బా అన్న? అంట్ల సబ్బా, బట్టల సబ్బా, ఒళ్ళు రుద్దుకున్న సబ్బా? బట్టలదే చెల్లమ్మా. ఇదిగోనా? పోయేసా చెల్లమ్మా. మంచిదేనా? అక్క, ఈ లిస్ట్ లో నేటి సరుకులు కట్టిపెట్టక్క, ఇప్పుడే వస్తా. సరే అన్న, సరే. రంగమ్మ, లిస్ట్ లో ఉన్న సరుకులు చదువు. సరే అమ్మగారు. ఫస్ట్ది కొద్ది బేళ్ళు. ఈయనండి అమ్మగారు, 1 కిలో 1 కిలో రాయకుండా కొద్ది బేళ్ళు అంటే ఎట్లా కట్టాలి మనం? కొద్ది బేళ్ళ, కంది బేళ్ళ అంటే లేవే. అదే అమ్మగారు, అదే. రెండోది చదువు. సరే అమ్మగారు. అమ్మగారు, ఇక రవ్వాను ఉంది అమ్మగారు, అది ఇడ్లీ రవ్వ మరో అర్థమే కావట్లేదే, మరి ఏం చేద్దామంటారు? అది పెండింగ్ లో పెట్టు. ఇంటికి అమ్మగారు, అది ఇదిరుంతా కట్టేస్తాలే, ఎవరు అనుకుంటారు? అట్లా చెయ్యమాకే కస్టమర్లకు. ఏం కాదులే అమ్మగారు. మూడోది పులుపు పండు. పులుపు పండ? అబ్బా, దాంట్లో ఉన్న చదివే. అంటే చింతపండు అమ్మగారు, వెరైటీగా ఉంటుందని పులుపు పండు అంటున్నా. నాలుగో చదువు. సరే అమ్మగారు. అమ్మగారు, నాలుగోది చూసుకోండి. ఇంగ్లీష్ లో చదువుతా. చదువు. అమ్మగారు, దీంట్లో వచ్చేసి MAG మంత్రాలు అమ్మగారు, మంత్రాలు. మంత్రాలా? ఏం మంత్రాలు? మంత్రాలు కాదే, అది మ్యాగే. ఇంగ్లీష్ అమ్మగారు, ఇంగ్లీష్. నీ బొందా, చదువు. ఇప్పుడు చూడండి అమ్మగారు, హిందీలో వదులుతా. చదువు. కోబ్రా అమ్మగారు. కోబ్రానా? అది పాము పేరే. కోబ్రా కాదమ్మగారు, కోబ్రా అది. ఏది నాకు చూపించు.
అది కోబ్రా కాదే, అది కొబ్బరది. అవును అమ్మగారు, హిందీలో కోప్రా అంటారు, తెలుసా మీకు? నీ బొంద వెళ్ళి ప్యాక్ చెప్పు. ఈ అమ్మగారు ఒకటి. సువి, ఈ రోజు వ్యాపారం ఎంత అయింది? ఈ రోజు కలెక్షన్ బానే అయిందండి. శాన్వి 2 గుడ్లు తీసుకురమ్మా షాప్కి వెళ్ళి. సరే అమ్మా. ఆంటీ 2 గుడ్లు ఇవ్వండి. సరే అమ్మా. ఆ 2 గుడ్లు ఇంటికి క్షేమంగా చేరాయా లేదా గెస్ చేయండి. తీసుకో నాన్న. ఈ గుడ్డులో ఏముంటాయి? కోడి పిట్టలు ఉంటాయా? నేను మొన్న చూసాను, కోడి గుడ్డుల్లో నుంచి కోడి పిట్టలు వచ్చేయడం. దీంట్లో కూడా ఉంటాయి, చూస్తా. అమ్మో, ఇది ఓపెన్ చేస్తే కోడి పిట్ట వచ్చి నా ముక్కు కొరికేస్తే? ఐడియా. అయ్యో, దీంట్లో కోడి పిట్ట రాలేదే. పోన్లే, దీంట్లో ఉందేమో చూద్దాం. అయ్యయ్యో, ఇందులో కూడా రాలేదే. ఏముందిలే. లాలా ఉండు, ఈ కవర్ కూడా పలగొడదాం. లాలా. ఏమ్మా గుడ్లు తెమ్మంటే ఉట్టి కవర్తో వచ్చావు? ఇప్పుడు ఏం చెప్పాలి? ఐడియా. అమ్మా, రంగమ్మేమో చినిగిపోయిన కవర్ లో గుడ్లేసి ఇచ్చిందమ్మా. అందుకని దారిలో వస్తుంటే కింద పడిపోయి పగిలిపోయినాయి. ఆ రంగం మట్లిచ్చిందా? పా అడుగుదా. అమ్మా, ఏంటి రంగమ్మ చిన్నిపైన కవర్లు ఇచ్చావు గుడ్లు? ఇప్పుడు రంగమ్మ గుడ్లు ఇస్తుందంటారా? గుడ్లు పగిలిపోయినాయి, 2 కవర్లు వేసేయచ్చు కదా. అవునా, ఇది కవర్ చూపియండి. చూడమ్మా, కొత్త కవరే తీసి ఇచ్చినానమ్మా. అదంతా మాకు తెలియదు రంగమ్మ. ఇప్పుడు మాకు 2 గుడ్లు కట్టిస్తావా లేదా? వీళ్ళు వినేటట్లేరు. చూడమ్మా, మంచి కవర్లు వేసిస్తున్నా, చూడు. చూసినాంలేమ్మా, కట్టు. తీసుకోమ్మా. ఈసారి పిల్లలు వచ్చినప్పుడు 2 కవర్లలో వేసిస్తుండో, పగిలిపైన ఆమ్లెట్ వేసుకుంటాం. గుడ్లు తేరగా తీసుకునే కాక మళ్ళా సలహాలా? కాదక్క, గుడ్లు 14 రూపాయలు అవుతాయి. కవర్లో 2 ఎక్స్ట్రా అయితే 2 రూపాయలు ఎక్కువ అవుతుంది. ఈసారి లెక్కేసి మొత్తం 16 రూపాయలకి వేపించుకుందా. సరేలేమ్మా. అదే రంగమ్మ మజాకా. అమ్మో బొంబాయి రవి. ఏంది మో అంటున్నావు? నాకు పేరు లేదనుకున్నావా? టచ్ రిచ్, గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. కస్టమర్. బీ పేషెన్స్. ఏరా బాబమ్మ? బొంబాయి రవమ్మా. బొంబాయి రవరా? మా దగ్గర ఏంటికుంటది? బొంబాయిలో ఉంటది. ఉప్మా రవ్వ అడుగుతుంది. ఓ, నాకు తెలుసాం గారు, ఊకట్లా జలకిచ్చా. ఈ అమ్మ బెర్రీ నవ్వాలే. అయ్యి ఇస్తున్నాడు, బొంబాయి నుంచి రావాలి కదా. ఇస్తా ఉండు. ఇదిగో బొంబాయి రవ్వ. ఎంతమ్మా? ఎంత? 3,040 రూపాయలే. 3,040 రూపాయలా? కేజీ 40 రూపాయలే కదా. 3,000 ఏంటికి? హార్ట్ సరుకు బొంబాయి నుంచి ఫ్లైట్ లో సర్రని వచ్చిందా, అందుకే 3,000 రూపాయలు టికెట్ రేట్ పడింది. ఇంతంత పిరే వేసినావమ్మా, ఏమొద్దు పట్టు. అయ్యో బామ్మ, ఆగు. ఆగమంటున్నానా? బామ్మ. ఉండు చెప్తానికి రాని. అదేదో కొత్త పనామా నంబర్ ఉంది కదా, ఆమెకు ఫోన్ చేయమంట. అయ్యో వద్దాం గారు, వద్దు. జాగ్రత్త. ఈ కొత్త పనామా నెంబర్ ఎక్కువైపోయింది. ఆ నంబర్ సంగతి ఏంటో చూస్తాం. అట్లా మాట్లాడిందంట అమ్మగారు. అక్క, దరిద్రం అరకిల్లు ఇవ్వండి అక్క. ఏంటి బాబు, పొద్దున్న వచ్చి దరిద్రం అంటున్నావు? అట్లాంటివి మేము అమ్మ పో. అయ్యో అమ్మగారు, నేను డీల్ చేస్తాగా. సరే. ఏం కావాలి నాన్న? దరిద్రం అరకిలో ఆంటీ. నేను ఇస్తాగా. ఎట్లెట్లా రేటు? దరిద్రానికి రేటా? 100 రూపాయలు బాబు. మామ 50 అనిందే. అయ్యో దేవుడా. ఇక్కడ 50. ఇదిగో 50. ఓం బూం బుస్క్. జోబట్టు ఇంక పో. ఓకే ఆంటీ. ఏమమ్మా ధనియాలు తీసుకొని రమ్మని పంపిస్తే జోబిలో ఏమో వేసావంట. ధనాలా? అప్లోడ్ దరిద్రం అనిలా, అందుకే నేను లేదంటే. ఏం రంగమ్మా డీల్ చేస్తా అంటివే, ఏం చేస్తావేంటి? 50 రూపాయలు కూడా ఇప్పించుకున్నారంటనే. అమ్మో, అర్జెంట్ గా వెళ్ళి ధనాలు ఇవ్వాలి. ఇదిగో అమ్మా ధనాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి.